పీడిఎస్యు గత 50 ఏళ్ళుగా విద్యారంగ మార్పు కొరకని, విద్యారంగ ప్రజాస్వామిక కొరకని, విద్యను శాస్త్రీయ పద్ధతుల ద్వారా చెప్పాలని, అందరికీ సమానమైన ఉచితమైన నాణ్యమైన విద్య అందుబాటులో ఉండాలని నిరంతరంగా రాజీ లేకుండా పోరాడుతున్న సంస్థ ఇది. 50 ఏళ్ల ఘన చరిత్ర కలిగినటువంటి విద్యార్థి సంస్థ వచ్చే 50 ఏళ్ళలో నిర్వహించవలసిన పాత్ర, ఒక చరిత్రాత్మకమైన పాత్ర వాళ్ళ మీద బాధ్యత ఉన్నది. ఇవాళ విద్యారంగము దేశవ్యాప్తంగా విపరీతమైన సంక్షోభంలో, తెలంగాణ లాంటి రాష్ట్రంలో కేజీ టు పీజీ ఉచిత విద్య అనే నినాదము ఇచ్చినటువంటి రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో జరిగిన విధ్వంసము, దాన్ని మనం ఎట్లా ఆ విధ్వంసి బయటపడాలి అనేటువంటి ఒక పెద్ద సవాలు ఇవాళ మన ముందున్నది. విద్యారంగానికి ప్రాధాన్యత లేదు, బడ్జెట్ కేటాయింపులు పూర్తిగా తగ్గిపోయాయి. చాలా షాకింగ్గా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషనుకు ఇవాళ 6,000 కోట్ల నుంచి 2,000 కోట్లు చేశారు. 60% ఉన్నత విద్యకి బడ్జెట్ కేంద్ర ప్రభుత్వము తగ్గించింది. అంటే ఇవాళ మనము ఆలోచిస్తే విద్యారంగము విస్తరణ అవుతున్న సందర్భంలో, ప్రపంచవ్యాప్తంగా విద్య యొక్క ప్రాధాన్యత పెరుగుతున్న సందర్భంలో భారతదేశంలో అధికారంలో ఉండేటువంటి పార్టీ వాళ్ళ భావజాల పరంగా అందరికీ విద్య ఎందుకు అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన వలన వాళ్ళ విద్యారంగానికి బడ్జెట్ కేటాయించారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అత్యంత ప్రతిభ కలిగి ఒక నోబెల్ లారెట్ను అందించినటువంటి ఒక విశ్వవిద్యాలయానికి సెమినార్లకు, కాన్ఫరెన్సెస్కి, తర్వాత స్కాలర్షిప్స్కి అన్నీ ఆపేశారు. అంటే ఒక మంచి విశ్వవిద్యాలయాన్ని ఎట్లా విధ్వంసం చేయాలని ఆలోచించడం తప్ప మన దేశంలో ఉండే విశ్వవిద్యాలయాన్ని కాపాడుకొని మన విశ్వగురు అని చెప్పుకుంటున్నాం. కానీ మన విశ్వవిద్యాలయం మనం ఏం చేశాం? ఇవాళ కేంద్ర ప్రభుత్వము వాళ్ళు మొత్తం దేశానికి ఒక జవాబు చెప్పవలసింది. ఎందుకు మీరు ఉన్నత విద్యకు బడ్జెట్ తగ్గిస్తున్నారు? ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు, అది జపానే కావచ్చు, కొరియానే కావచ్చు, యూరోపే కావచ్చు, చైనానే కావచ్చు, ఏ దేశానికి వెళ్ళినా విద్యకు ప్రాధాన్యత ఇచ్చిన దేశాలే ఇవాళ అభివృద్ధి చెందిన దేశాలుగా ఉన్నాయి. విద్యకు ప్రాధాన్యత ఇవ్వనటువంటి దేశాలకు నిజానికి భవిష్యత్తు లేదు. ఈ దూరదృష్టి లేకుండా ఒక నిరంతరంగా బడ్జెట్ తగ్గిస్తూ ప్రైవేటీకరణ చేసి పిల్లలు ఫీజులు ఇచ్చుకోలేక దాంట్లోంచి లాభాలు చేసుకొని కేవలం విద్యను వ్యాపారంగా మార్చారు. ఈ వ్యాపారంగా మార్చడం వలన దాంట్లోంచి వచ్చేటువంటి విద్యార్థులు, అది డాక్టర్లే కావచ్చు, ఇంజనీర్లే కావచ్చు, అలాంటి వాళ్ళు బయటకు వస్తే ఎటువంటి డాక్టర్స్ అవుతారు? ఇవాళ డాక్టర్స్ అంతా వ్యాపారవేత్తలుగా మారారు. ఇవాళ ఇంజనీర్స్ కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కడితే అది కూలిపోతున్నది. ఇది జరగడానికి కారణము వాళ్ళు కూడా పూర్తిగా అసలు ఈ వ్యవస్థలో రాజీపడి తమ జ్ఞానాన్ని ఉపయోగించి దేశానికి ఉపయోగపడాలని అనుకోలేదు. మీరు విద్యను ప్రైవేటీకరిస్తే వచ్చేటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు. సామాజిక రంగంలో ఉంచాలి. విశ్వవిద్యాలయం